హాలీవుడ్లో వరలక్ష్మి, ఇది ఒకటి ఇంపార్టెంట్ చూస్తే. ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఆస్కార్ గ్రహీత జెరీమీ ఐరన్స్తో కలిసి నటిస్తున్నారు. ఆ ఇద్దరు ప్రధాన పాత్రల్లో శ్రీలంకకు చెందిన సీనియర్ దర్శకుడు చంద్రన్ రుత్నం తెరకెక్కిస్తున్న చిత్రం రిజానా ఎ కేజ్డ్ బర్డ్ యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. ఈ ప్రాజెక్టు గురించి వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ, చంద్రన్ రుత్నం, జెరేమీ ఐరన్స్ ఈ ఇద్దరి కళతో కలిసి సినిమా చేయడంతో నా కళ నెరవేరిన అనుభూతి కలిగింది. ఈ సినిమా నా కెరీర్లో మైలురాయి అన్నారు. సో మనం చూసాం, ఒక హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్ చాలా తక్కువ స్పాన్లోనే హీరోయిన్గా రిలీజ్ అయిన తర్వాతనే కొంత అంతగా సక్సెస్ రాలే టైంలో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అయింది. అది చాలా గొప్ప విషయం చెప్పాలి. ఓ శరత్ కుమార్ లాంటి సీనియర్ నటుడి కూతురు అయి ఉండి కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా పెద్దగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ కూడా ఏమాత్రం కూడా వెనకంజ వేయకుండా ఆమె రకరకాల పుకార్లు వచ్చాయి. లవ్ అఫైర్లని, పెళ్లి చేసుకోబోతుందని చెప్పేసి, డేటింగ్ అని రకరకాల రూమర్స్ కూడా వచ్చాయి. అయినా కూడా అన్నింటినీ ఆమె ఎదుర్కొని ఆమె మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చి మనం తెలుగులో చూసాం. క్రాక్ అనే సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ చేసింది. అలాగే మోహన్ బాబు సిస్టర్గా ఒక సినిమాలో. సో ఇట్లా రకరకాల సినిమాల్లో వైవిధ్యమైనటువంటి పాత్రలు చేస్తూ నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా ఎక్కువగా చేస్తూ రీసెంట్గా వచ్చిన హనుమాన్లో కూడా హీరోకి సిస్టర్గా అద్భుతమైన క్యారెక్టర్ చేసి ఇలా రకరకాల క్యారెక్టర్ చేస్తూ రకరకాల లాంగ్వేజ్లో చేస్తూ పాన్ ఇండియా స్టార్గా కూడా ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు పొందింది వరలక్ష్మి శరత్ కుమార్. ఆ తర్వాత ఇప్పుడు ఒక ఆస్కార్ అవార్డు వచ్చినటువంటి ఒక ఆర్టిస్ట్ తోటి కాంబినేషన్లో, మెయిన్ కాంబినేషన్లో వాళ్ళిద్దరే దాంట్లో సినిమాలో ప్రధాన పాత్రలో ఉన్నటువంటి శ్రీలంక దర్శకుడు దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త అయితే ఇక్కడ వచ్చింది. సో ఇలా టర్న్ అవ్వడం అనేది చాలా కష్టం. అటువంటి డెసిషన్ తీసుకొని అందులో ముందుకు పోవడం అనేది ఏదైనా కూడా అభినందనీయం. ముఖ్యంగా ఆర్టిస్టుల విషయంలో ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఇలాంటి క్యారెక్టర్ చేస్తాను, ఈ క్యారెక్టర్ చేస్తాను కాకుండా వచ్చిన ఒక అవకాశాలన్నింటినీ కూడా వినియోగించుకుంటూ వైవిధ్యమైనటువంటి పాత్రలు చేస్తూ తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది. ఇక సందేహాత్మకంగా పోలీసు వారి హెచ్చరిక. సన్నీ అఖిల్, అజయ్ ఘోష్, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రలు నటిస్తున్న చిత్రం పోలీసు వారి హెచ్చరిక. బాబ్జీ దర్శకత్వం వహిస్తున్నారు, బెల్లి జనార్దన్ నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమా టీజర్ను హీరో సుధీర్ బాబు విడుదల చేశారు. సినిమాలో హీరో పాత్ర అనగానే హీరోయిన్ వెంటపడుతూ డ్యూయెట్లు పాడడమే చూస్తుంటారు. కానీ ఈ చిత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ప్రేక్షకులకు సందేశాత్మకంగా చేరువవుతుంది ఈ చిత్రం అని చెప్పారు కథానాయకుడు సన్నీ. ఇది బాబ్జీ మిత్రుడు, కామ్రేడ్ బాబ్జీ చాలా మంచి భావాలు ఉన్నటువంటి దర్శకుడు. ఆయనకి అసలు యాక్చువల్గా ఇప్పటికే ఓ టీ కృష్ణ రేంజ్లో పేరు రావాలి, ఆర్ నారాయణమూర్తి టీ కృష్ణ రేంజ్లో పేరు రావాలి దౌడ సత్యం గారు. ఈ కోవకు చెందినటువంటి దర్శకుడు బాబ్జీ గారు రకరకాల చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సరైన హిట్ లేదు ఇప్పటికి కూడా. మంచి హిట్ రావాలి, మంచి సందేశాత్మక చిత్రాలు తీస్తాడు. అభ్యుదయ భావాలు ఉన్నటువంటి బాబ్జీ గారికి మంచి విజయం రావాలని చెప్పేసి కోరుకుందాం. పాపం నేను చూస్తున్నాను దాదాపు 30 ఇయర్స్ నుంచి కూడా 35 నుంచి ఇండస్ట్రీలో రకరకాలుగా సినిమాలు చేస్తూ ఎన్టీఆర్ నగర్ అని ఒక సినిమా చేశారు, నల్లపూసలు అనే సినిమా చేశారు. నల్లపూసలు బాబ్జీగా చాలా కాలం పిలువబడ్డ బాబ్జీ గారు ఇప్పుడు ఒక పోలీసు వారి హెచ్చరిక అనేటువంటి టైటిల్తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా రెగ్యులర్ ఫార్మాట్ అయితే ఉండదు, ఎందుకంటే బాబ్జీ గారి గురించి నాకు బాగా తెలుసు కాబట్టి. ఈ యొక్క సందేశాత్మక చిత్రమే అయి ఉంటుంది ఖచ్చితంగా. ఇది ఇటువంటి సినిమాల్ని మనం ఎంకరేజ్ చేయాలి. చిన్న సినిమాలు అయినా కూడా ఇటువంటి దర్శకులు చేసేటువంటి సినిమాలు ఎంకరేజ్ చేయడం ద్వారా సమాజానికి ఉపయోగపడే సినిమాలు వస్తాయి. ఏదైనా ఆల్ ద బెస్ట్ బాబ్జీ, కామ్రేడ్ బాబ్జీ అన్న, ఆల్ ద బెస్ట్. ఆంధ్రజ్యోతి ఇదొకటి. మంచు విష్ణు టైటిల్ రోల్లో నటిస్తున్న కన్నప్ప చిత్రం శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన కార్యాలయాలపై బుధవారం కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం తనిఖీలు నిర్వహించింది. మాదాపూర్, కావూర్ హిల్స్లోని ఆయన ఆఫీసుల్లో 2 బృందాలు తనిఖీలు చేశాయి. కన్నప్ప సినిమాకి ఆయన బడ్జెట్ వివరాలపై ఆరా తీశారు. జీఎస్టీ చెల్లింపుల్లో తేడా ఉన్నట్లు గమనించారు. దాదాపుగా 3 గంటల పాటు సోదాలు నిర్వహించారు, రికార్డులను పరిశీలించారు. మాదాపూర్లోని విష్ణు కార్యాలయానికి మోహన్ బాబు, రచయిత కోన వెంకట్ వెళ్లారు. కాగా ఈ తనిఖీలపై విష్ణు స్పందించారు. ఈ విషయం గురించి మీడియా చెప్పే వరకు నాకు తెలియదు, అయినా ఇందులో దాచిపెట్టడానికి ఏమీ లేదు, ఎక్కడెక్కడ అప్పులు చేశామో తెలుస్తుంది అని అన్నారు. దాచిపెట్టడానికి ఏమీ లేదు అనే ఎడింగ్ తోటి ఉన్నది. నిజానికి కూడా చాలా కంటిన్యూగా ఫెయిల్యూర్తో ఉన్నటువంటి విష్ణు సంబంధించి
ఐటీ అంటే ఈ యొక్క సినిమాకు సంబంధించి 100 కోట్లు పెట్టి తీశారని చెప్పేసి అన్నారు. ఇది బిజినెస్ జరిగి ఉంటుంది, రేపే రిలీజ్ కాబట్టి కార్యాలయంలో సోదాలు చేయడం ద్వారా ఏమైనా బ్లాక్ మనీ కానివ్వండి, రికార్డుల్లో లేనివంటి ఏమైనా తెలుస్తుందనే ఉద్దేశంతో ఈ యొక్క దాడి జరిగి ఉంటుంది. సో ఇవంటి కూడా బుధవారం కేంద్ర జిఎస్టీ వాళ్ళు దాడి చేశారు. జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి జిఎస్టీ కట్టారా లేదా ప్రాపర్గా అనేది దాని మీద దాడి చేశారు. ఆయన చెప్పారు దీంట్లో దాచడానికి ఏం లేదు, కాకపోతే మేము ఎవరి దగ్గర అప్పులు చేసామనేది అక్కడ పత్రిక ఉంటాయి, ఇక్కడ ఎవరి దగ్గర ఎన్ని కోట్లు అప్పులు చేసామనేది అది తెలుస్తుందేమో అని చెప్పేసి చాలా హుందాగా స్పందించారు విష్ణు. సో ఇది పెద్దగా మా దగ్గర డబ్బులు లేవని ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు. ఇది కూడా డొక్కా సీతమ్మ సంబంధించి. డొక్కా సీతమ్మ గారి మీద సినిమా తీయాలని చాలామంది అనుకున్నారు. కాటన్ దొర సైతం ఆవిడను పొగిడారు. సన్మానం చేస్తామని లండన్కు రమ్మని పిలిస్తే ఆవిడ వెళ్ళలేదు. నేను అక్కడికి వస్తే ఇక్కడ వారి ఆకలి ఎవరు తీరుస్తారు అని సీతమ్మ గారు అన్నారట. అటువంటి గొప్ప వ్యక్తి మీద సినిమా తీస్తుండటం ఆనందంగా ఉంది. ఇప్పుడంతా కమర్షియల్గా మారింది. ఇటువంటి తరుణంలో ఇలాంటి మంచి చిత్రం నిర్మించడం రాంబాబు రవికి. ఇది రవినారాయణ దర్శకుడు ఈ సంబంధించినటువంటి సినిమా సంబంధించినటువంటి అప్డేట్. ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం. మహాశివుడి కథతో మరో సినిమా దమ్ దిగా దిమ్. సో ఇక్కడ కూడా అదే సేమ్ అదే ఇది వచ్చింది మాటన్. ఇంకా వెలుగు పత్రికలు ఏమైనా ఉందేమో చూద్దాం. ఇంకా అప్డేటు ఇది తలైవా మాస్ వెబ్తో చికిటి పాట. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి రాబోతున్న చిత్రం కూలీ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బుధవారం ఈ చిత్రానికి నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు. చికిటు అంటూ సాగే ఈ పాట అనిరుద్ధ్ కంపోజ్ చేయగా అరిపు లిరిక్స్ అందించారు. ఈ పాట రజనీకాంత్ చేసిన మాస్ డ్యాన్స్ మూమెంట్స్తో అభిమానులు హుషారెత్తిస్తున్నాయి. అనిరుద్ధ్తో పాటు నటుడు దర్శకుడు టి రాజేందర్, లిరికిస్టు అరిప్ కలిసి ఈ పాటను పాడారు. అంతేకాక మ్యూజిక్ వీడియోలో రజనీకాంత్ డ్యాన్స్ కనుగరిస్తూ టి రాజేందర్, అనిరుద్ధ్ వేసిన స్టెప్పులు ఆకట్టుకున్నాయి. రజనీకాంత్ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకునే అనిరుద్ధ్ మరోసారి ఈ మాస్ సాంగ్తో సినిమాపై మరింత హైప్ పెంచాడు. ఆగస్టు 14న పాన్ ఇండియా వైడ్గా ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగులో ఈ చిత్రం ఏషియన్ సునీల్ నారాయణ్, సురేష్ బాబు విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక హిందీలో కూలీ అనే టైటిల్ అందుబాటులో లేకపోవడంతో మజ్దూర్ టైటిల్తో రిలీజ్ చేస్తున్నారు. సో ఇది రజనీకాంత్ సంబంధించినటువంటి తాజా అప్డేట్. కూలీ సంబంధించి రజనీకాంత్ సినిమా అంటే ఏ విధమైనటువంటి క్రేజ్ ఉంటుందో మాకు తెలుసు. సో దానికి తగ్గట్టుగా పాటని రిలీజ్ చేశారు నిన్న.